వీడి 12 మూవీ అసలు ఎలా ఉండబోతుంది? వీడి 12 మూవీకి బీభత్సమైన హైప్ అయితే ఉంది. దీనివల్ల అనేది పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి 12 మూవీ ఎలా ఉండబోతుంది? దానికి ముందు మాట్లాడుకునేది ఏంటంటే టీజర్ అండ్ టైటిల్ అయితే ఈ నెల 12వ తారీఖు అయితే వస్తున్నాయి. అసలు ఒక రేంజ్లో ఉండబోతుంది. నాకు తెలిసి ఇలాంటి మూవీ విజయ్ దేవరకొండ అన్న కెరీర్లోనే వచ్చి ఉండదు. అదే కాకుండా విజయ్ అన్న ఈ మూవీలో డబల్ రోల్ అయితే వస్తున్నాడు. అయితే ఈ మూవీ కోసం అనమాట మన విజయ్ అన్న గుండు కూడా చేపించుకున్నాడు. అది మామూలు విషయం కాదు. అదే కాకుండా భయ్య ఈ మూవీ 2 పార్ట్స్ వస్తుందంటే అది మామూలు విషయం కాదు. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఏమని చెప్పారు అంటే మూవీ కేజీఎఫ్ మూవీని మించి ఉండబోతుంది అనేది చెప్పారు. అలా అంత కాన్ఫిడెంట్గా చెప్పారు అంటే అది మామూలు విషయం కాదు. ఆయన చాలా వాటికి అనమాట కాన్ఫిడెంట్గా ఉంటారు. అలాంటి కాన్ఫిడెంట్గా ఉండే మనిషి ఈ మూవీకి ఈ రకంగా చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు. ఇంకో విషయం ఏంటంటే విజయ్ అన్న దీంట్లో డబల్ రోల్ అని చెప్పారు. ఒకడు విలన్, ఇంకొకడు పోలీస్. విలన్ వీళ్ళతో అన్నదమ్ముల లేకపోతే తండ్రి కొడుకులా అనేది డిఫరెంట్ అయితే చూపిపోతున్నారంట. అయితే ఒక్క దాని చుట్టూ తిరుగుతూ ఉంటుందంట. అంటే ఒక మర్డర్ చేశారో లేకపోతే ఒక రేపు అలాంటిదన్నమాట. ఒక్క దాని చుట్టూ స్టోరీ మొత్తం తిరుగుతూనే ఉంటుందంట. ఇలాంటి మూవీ కనుక విజయ్ దేవరకొండకి బ్లాక్ బస్టర్ ఇస్తే అసలు విజయ్ అన్న ఊహించిన రేంజ్ లో అయితే వెళ్ళిపోతాడు. ఇదైతే పక్క. ఈ మూవీకి హైప్ రావడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ విజయ్ దేవరకొండ అన్న చాలా మంది అయితే ట్రోల్ చేస్తారు భయ్య. రీసెంట్ గా అనమాట ఒకసారి పడిపోయాడు. ఆ పడిపోయిన వీడియోని విజయ్ అన్న ఎలా మలిచాడో తెలుసా? నెగిటివ్ ని కూడా పాజిటివ్ గా మలిచే పర్సన్ అని చెప్పొచ్చు. అదే కాకుండా విజయ్ అన్న అంటే ఒక బ్రాండ్ అంటే అదొక టైప్ అనమాట, రౌడీ లాగా అనమాట. అదే కాకుండా దీంట్లో ఇంకో విషయం ఏంటంటే ప్రొడ్యూసర్ నాగవంశీ అయితే వేరే రేంజ్ లో అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్గా అయితే ఉంటారు. అదే కాకుండా గౌతమ్ డైరెక్టర్, ఈయన గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే జెర్సీ మూవీ లాంటి మూవీ ఇప్పుడు దాకా నేనైతే చూడలేదు భయ్య. దాంట్లో మ్యూజిక్ కానీ, దాంట్లో మన న్యాచురల్ స్టార్ నాని అన్న యాక్టింగ్ కానీ, డైరెక్షన్ వైజ్గా కానీ ఫస్ట్లో కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. కాకపోతే మూవీ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. అలాంటి మూవీ దింపారు అంటే వీళ్ళ కాంబినేషన్లో ఈ మూవీ వస్తుంది. అదే కాకుండా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ భయ్య, ఈయనైతే మామూలు విషయం కాదు. వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీజర్ వచ్చాక దాదాపు వచ్చిన 1 అవర్కే 10 మిలియన్ వ్యూస్ వచ్చినా రావచ్చు. అలాంటి హైప్తో ఈ మూవీ అయితే దిగుతుంది. చూడాలి మరి ఏ రేంజ్లో కలెక్షన్ వసూలు అవుతుందో, ఏ రేంజ్లో విధ్వంసం క్రియేట్ చేస్తుందో. అదే కాకుండా విజయ్ అన్నని చాలా మంది అయితే ట్రోల్ చేస్తారు భయ్య, అతను వాయిస్ బాగాలేదు, ఇది బాగాలేదు, యాక్టింగ్ రాదు అని. కాకపోతే ఈ రకంగా డిఫరెంట్గా అయితే వస్తున్నాడు ఈసారి. చూడాలి మరి పోలీస్ గెటప్ అలాగే రౌడీ గెటప్ 2 ఇయర్స్ తర్వాత అయితే మూవీ వస్తుంది. చాలా సినిమాలు అయితే విజయ్ అయినా తీశాడు. కాకపోతే ఒక విషయం అయితే చెప్పాడు, ఇలాంటి మూవీ నా లైఫ్ లో వస్తుందో రాదో అని కూడా చెప్పారు విజయ్ అన్న. చూడాలి మరి ఏ రేంజ్ లో ఉండబోతుందో.